అష్టగ్రహ కూటమి ఈ పదం వింటేనే మనకు ఒళ్ళు జలధరించిపోద్ది. మగధీర సినిమా చూశారు కదా, అందులో భైరవ కోణంలో అష్టగ్రహ కూటమి రోజున మొత్తం 8 గ్రహాలు అలా వచ్చేసినాయి. అప్పుడు పూర్వజన్మ లవర్ అయినటువంటి ఎవరు ఆ హీరోయిన్ కాజోల్ని మర్చిపోతే ఆ టైంలో మళ్ళీ అష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు మన రామచరణ్ ఎన్నో వేల సంవత్సరాల తర్వాత లేదా వందల సంవత్సరాల తర్వాత పుట్టిన తర్వాత ఆ అష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరూ ఒక చోటకి చేరుతారు. ఇలా టచ్ అవగానే వాళ్ళకి గుర్తొస్తుంది, అందులో ఒకళ్ళకే గుర్తొస్తుంది. ఇది కథ కాదు, ఇది వాస్తవం. ఇప్పుడు అలాగే ఇప్పుడు అష్టగ్రహ కూటమి 1961-62 సంవత్సరాలలో వచ్చింది. బనగానపల్లి మన పోతులూరు జగద్గురు అయినటువంటి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఆయన అష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు గుడిలో గంటలు, వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గుడిలో గంటలు వాటిలంతటికి అవే మోగిని. ఆ ఊరు సాక్ష్యం. వాళ్ళ ఆ ధ్వనిని భరించలేక వినలేక కొంత ఒక 2 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయారు. తర్వాత పేపర్లో వచ్చినాయి, అందరు ప్రజలందరికీ తెలుసు. అక్కడ చింత చెట్టు ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఉన్న చింత చెట్టు పుష్పించట్లేదు. ఆ గంట కొట్టిన ఎన్ని రోజులకు పుష్పిస్తుందని పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తన కాలజ్ఞానంలో రాశారు. ఆ విధంగానే చెట్టు పుష్పించింది. పుష్పించిన 5 రోజుల తర్వాత చెట్టు మరణిస్తుందన్నారు, అన్నట్టుగానే మరణించింది. ఇది నగ్న సత్యం. మళ్ళీ అదే రిపీట్ అయింది. ఇప్పుడు మనకి 1961-62 సంవత్సరాల మధ్యకాలంలో వచ్చినటువంటి అష్టగ్రహ కూటమి కుంభమేళా సమయంలో 2025 సంవత్సరంలో వస్తుందని పెద్దలు పండితులు చెబుతున్నారు. మరి ఎలా వస్తుందండి అని అంటే 25వ తేదీ జనవరి నెల 2025 సంవత్సరంలో 5 గ్రహాలు పంచగ్రహ కూటమి వచ్చింది. అంటే అలైన్మెంట్ ఒకే లైన్లో మనకి ఈ 5 గ్రహాలు రావడం అనేటటువంటివి జరిగినాయి. అలాగే మొన్న షష్టగ్రహ కూటమి, ఇలా రకరకాలుగా జరుగుతుంటుంది. అందుకని ఈ 2025 సంవత్సరంలో వచ్చేటటువంటి ఈ అష్టగ్రహ కూటమికి ఎక్కువ ప్రాధాన్యత అనేటటువంటిది ఇవ్వబడింది. అందువల్లనే మన జ్యోతిష్కులందరూ కూడా మహానుభావులు, యూట్యూబ్లో ఉన్నటువంటి జ్యోతిష్కులు, మరి మన వాళ్ళందరూ కూడా అందులో మన ఛానల్కి వచ్చేటటువంటి వాళ్ళు చెప్పేటటువంటి వాళ్ళంతా కూడా చాలా గొప్ప జ్యోతిష్కులు. మన ఛానల్ ఓనర్లు అయినటువంటి వాళ్ళు వీళ్ళని స్క్రీనింగ్ చేసి భూతద్దాల్లో చూసి చక్కగా మేధావుల్ని, సీనియారిటీ ఉన్నటువంటి వాళ్ళని, జూనియర్లలో కూడా ప్రతిభా పాఠవాలు ఉన్నటువంటి వాళ్ళని, ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్కుల్ని తీసుకొచ్చి పెట్టారు. అటువంటి వాళ్ళందరూ ఏం చెప్తున్నారు? 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఈ యొక్క గ్రహకూటమి అన్నారు. మిగతా ఛానల్స్ అన్నీ కూడా చెప్పినాయి. కాబట్టి ఇది వాస్తవం. ఇది 144 సంవత్సరాలు ఏ బేసిస్తో అండి అంటే శ్రీ మహావిష్ణువు ఈ యొక్క అమృత కలశాన్ని క్షీరసాగర మథనం చేశారు. అమృత కలశం పుట్టింది. మరి ఆ అమృత కలశాన్ని గరుత్మంతుడికి ఇచ్చి జాగ్రత్తగా భద్రపరచమని శ్రీ మహావిష్ణువు చెబితే అందులో 4 చుక్కలు బయటపడ్డాయి భూమి మీదకి. ఒక చుక్క హరిద్వార్లో పడింది, ఒక చుక్క నాసిక్లో పడింది, ఒక చుక్క గంగా యమున సరస్వతి సంగమం ప్రయాగలో పడింది, ఇంకొక చుక్క ఎక్కడ పడిందండి? మనకి ఉజ్జయినిలో పడింది. ఇది మనకి పురాణం చెప్తోంది. కాబట్టి విష్ణు పురాణంలో ఉంది ఇది. అలాగే మరొక కథ ప్రకారము ఈ యొక్క అమృత కలశంలో మోహిని అవతారంలో అందరికీ దేవతలకు పంచుతున్నప్పుడు ఈ రాహువు వచ్చి మారువేషంలో వచ్చి తాగుతున్నప్పుడు అతన్ని వధించేటటువంటి క్రమంలో శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం ప్రయోగించినప్పుడు ఒక చుక్క నేల మీద పడుతుంది. ఈ 4 చుక్కలు ఇదే అన్నమాట. ఏ కథ చూసినా, ఏ పురాణం చూసినా ఇది కూడా అదే పురాణం చెప్తోంది. ఇక దత్తాత్రేయ పురాణం ప్రకారము 5 చుక్కలుగా చెప్పబడ్డాయి. 4 ఇవైతే ఒక చుక్క భీమా అమరజా నదిగా
సంభవించింది గానగాపురంలో. ఇంత చరిత్ర ఉందండి, ఇదంతా అబద్ధాలతో చెప్పింది కాదు, నగ్న సత్యాలు. మరి అటువంటి ఈ 144 సంవత్సరాలని మొత్తం యూట్యూబ్లో ఉన్నటువంటి ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్కులు అందరూ కూడా, వీళ్ళు వాళ్ళు చిన్న పెద్ద అని లేదండి, అందరూ కూడా వీళ్ళేవో మామూలుగా సరదాగా చెప్తున్నారేమో అనుకుంటున్నారు, కాదు. మరి ఏంటి బేసిస్ అంటే వాళ్ళ టచ్ అయిన పాయింట్ పాపం ఒకటి ఉందన్నమాట, అదే అష్టగ్రహ కూటమి. ఆ గ్రహ కూటమి అనేటటువంటిది 8, ఆల్ ద 8 planets దే షుడ్ బి అలైన్డ్ ఇన్ వన్ ప్లేన్ అన్నమాట. వన్ ప్లేన్, ఐఎమ్ యూజింగ్ ద వర్డ్ ప్లేన్, ఒకే ప్లాట్ఫామ్ మీద ఉండాలి. అంటే ఇట్ ఈస్ నాట్ దట్ ఆల్ దీస్ 5 planets, ఈ దీనికిను గతంలో వచ్చినటువంటి అష్టగ్రహ కూటమికి చాలా తేడా ఉంది. సమ్ ఆఫ్ ద 5 planets, దే సపోజ్ ఇఫ్ యూ టేక్ 2 rooms, 2 rooms కింద మీరు తీసుకున్నప్పుడు 5 planets, they are coming into one room and on the same alignment, on the same geometric line, the other 3 planets are also staying. So this is how this అష్టగ్రహ కూటమి అనేది వస్తుంది. అంటే ఉజ్జయిని ఉందండి, ఇప్పుడు ఉదాహరణకి భూమి కోడిగుడ్డ అవతారంలో ఉంటుంది, మనం గుండ్రంగా ఉంటుంది భూమి అని చదివాం, ఇట్ ఈస్ ఇన్ ఓవల్ షేప్ అని మనం చదివాం జియోగ్రఫీలో. సో ఇఫ్ యు గివ్ ద సెంట్రిక్ లైన్, భూమధ్య రేఖ అంటాం కదా, ఆ భూమిని సగంగా కట్ చేసామనుకోండి, ఆ లైన్ని జియోమెట్రిక్ లైన్ అంటాం. దాని మీదే ఉజ్జయిని మహాకాళేశ్వరుడు వెలిశాడు, అందువల్ల మహాకాలుడని ఆయన అంటాం. అదేవిధంగా ఈ సోలార్ సిస్టమ్స్ మనకి మొట్టమొదట ఒక సోలార్ సిస్టమ్ అని అనుకున్నాం. 3 × 10⁻11 సోలార్ సిస్టమ్స్ ఇప్పుడు ఉన్నాయి. భూమికి దగ్గరగా ఉన్నటువంటి సోలార్ సిస్టమ్ ఇప్పుడు మనకేంటండి, ఇది భూమికి దగ్గరగా ఉన్నది పాలపుంత అని తీసుకున్నాం. ఇప్పుడు అప్పుడు జ్యోతిష శాస్త్రం అనేటటువంటిది ఒక సోలార్ సిస్టమ్ అని బట్టి చెప్పేవారు. ఇప్పుడు ఈ యొక్క బ్రహ్మంగారు జరిగిన తర్వాత, ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, గురువుగారు జగద్గురువులైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానంలో క్లియర్గా ఇవన్నీ చెప్పబడి ఉన్నాయి. 2 planes తీసుకుంటాం, 2 solar systems. 1 solar system 5 planets ఉంటే 3 solar system ద అదర్ ప్లానెట్లో సేమ్ అలైన్మెంట్, సేమ్ జియోమెట్రిక్ లైన్లో ఉన్నాయి. ఇది కాలజ్ఞానంలో మనం పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఏం చెప్తారంటే, ఈ ఇప్పుడు మనం ఏ యుగం అని చెప్పుకుంటున్నామండి, ఇది కలియుగంగా చెప్పుకుంటున్నాం. ఇది కలియుగం కాదండి. ఆ చింత చెట్టు చచ్చిపోయినప్పుడు మరుక్షణం నుంచి కలియుగాంతం అయిపోయింది, మనకి కృతయుగం స్టార్ట్ అయింది అన్నారు. అది ఎగ్జాక్ట్లీ ఇంతకుముందు నా వీడియోల్లో నేను ఈ శివుడు త్రిశూలంతో కాశీ మహానగరాన్ని పైకెత్తుతాడు, తర్వాత ప్రళయము పునఃసృష్టి జరిగినప్పుడు అది కిందకి దించుతాడు. కాబట్టి కాశీ మహాక్షేత్రంలో మాత్రమే మనకి కలియుగము, ద్వాపర యుగము, త్రేతాయుగాలు ఉండవు. ఒకటే యుగం ఉంటుంది, అది సత్యయుగము, దట్ ఈస్ కృతయుగము అని మనం చెప్పుకున్నాం. అండ్ ఇట్ ఈస్ సపోర్టింగ్, ఆ ఇన్సిడెంట్ కూడా సపోర్ట్ చేస్తోంది దీనికి. ఇక్కడ ఏమిటంటే మనకి ఈ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కథనం ఆయన కాలజ్ఞానం ప్రకారము కలియుగాంతం అయిపోయింది. ఇప్పుడు మన కృతయుగంలో ఉన్నామండి, మొదటి పాదంలో. దీనికి బేస్గా ఏం చెప్తారంటే, ఈ యుగములో కలియుగంలో ఇప్పుడున్నటువంటి నడుస్తున్న కాలంలో బలి చక్రవర్తి ఇంద్రుడిగా వచ్చాడండి. ఇప్పుడు మనల్ని పరిపాలిస్తున్నటువంటి ఇంద్రుడి పేరు పురూరవుడు, సచీదేవి భర్త. ఆయన దిగిపోయాడు. 7వ మన్వంతరం జరుగుతోంది. ఇప్పుడు మనం ఆల్రెడీ 8వ మన్వంతరంలోకి వచ్చేసాం. 21st సెంచరీలో ఉన్నాము, 22nd సెంచరీకి వచ్చేసాం మనం. ఆ విధంగా సూపర్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది జనరేషన్. ఎలాగంటే మీకు 4G 5G అన్నీ ఎంత సూపర్ ఫాస్ట్గా జరుగుతున్నాయండి. ఇంతవరకు ఓల్డ్గా స్లోగా వెళ్ళేది. ఇప్పుడు చిన్నపిల్లలు, ఆ 6 నెలల పిల్లడే టకటక 4G 5G ఆపరేట్ చేస్తున్నాడు, యూట్యూబ్ ఆపరేట్ చేస్తున్నాడు, ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ కూడా. సో చాలా స్పీడ్గా సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా స్పీడ్గా డెవలప్ అయిపోయింది మీకు. కాబట్టి ఇప్పుడు మనము ఎలక్ట్రాన్ విచ్ఛిన్నం కాదు అని మనం మొన్నటిదాకా చెప్పుకున్నాం. ఇప్పుడు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, మెసచ్యూసెట్స్ యూనివర్సిటీస్, మనం టాప్ 10 యూనివర్సిటీ, బ్రౌన్ యూనివర్సిటీ యూఎస్ఏలో, ఈ యూనివర్సిటీస్ అన్నీ కూడా మనం తీసుకుంటే ఈ ఎలక్ట్రాన్ని కూడా విచ్ఛిన్నం చేయొచ్చు.
దాన్ని వచ్చేటటువంటిది మైక్రోవైటమ్ సింగులర్, మైక్రోవైటా ప్లోరల్ అని నడుస్తుంది ఇప్పుడు. దాన్నే మనకి అనేకమైనటువంటి ఫిజిక్స్లో గాడ్ పార్టికల్గా మనకి చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు C612 మీద బేస్ అయినటువంటి సైన్స్ అంతా కూడా అవుట్డేటెడ్ అయింది. అవుట్డేటెడ్ అయిపోయినటువంటి సైన్స్ని మనం డిస్కార్డ్ చేస్తాము. న్యూ వెర్షన్ వచ్చినప్పుడు అవుట్డేటెడ్ని డిస్కార్డ్ చేస్తాము, వదిలేస్తాము. కాబట్టి ఇప్పుడున్నటువంటి సైన్స్ ప్రకారము ఇట్ బ్రాట్ రెవల్యూషనరీ చేంజెస్ ఇన్ ఆల్ ఫీల్డ్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్లో గొప్ప మార్పులు తీసుకొచ్చింది. ఈ రోజున శుక్రయానికి మనం వెళ్ళిపోతున్నాం. ఆఫ్టర్ ఆల్ చంద్రయానం ఏంటి, భూమి మీద ఏ వాతావరణం ఎలా అయితే ఉంటుందో ఇంచుమించుగా ఆ షేప్లో మనకి శుక్రుడు అలా ఉంటాడు. మనం శుక్రుడిని మనం ఈ సంవత్సరం కొట్టిపడేస్తున్నాం మనం. సో ఈ విధంగా మరి పెను మార్పులు అనేటటువంటివి ఎంత స్పీడ్గా వచ్చినాయో అంతే స్పీడ్గా ఈ యొక్క అష్టగ్రహ కూటమి అనేటటువంటిది 2 ప్లేన్స్లో వచ్చింది. గురువుగారు జగద్గురువులైనటువంటి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఏం చెప్పారంటే, ఈ యొక్క బలిచక్రవర్తి ఇంద్రుడిగా ఎక్కుతున్నాడు, ఎక్కేశాడు ఇప్పుడు 8వ మనవంతరంలో. అండ్ ఇప్పుడున్నటువంటి జ్యోతిష శాస్త్రంలో కూడా మార్పులు వచ్చేస్తాయండి. కాకపోతే మీ అందరికీ నేను చక్కగా సవినయంగా చెప్తున్నాను. అండ్ ఎవరైతే అడిగేటటువంటి వాళ్ళు ఎవరైతే డౌట్స్ ఉన్నాయో వీరు బనగానపల్లి వెళ్ళిపోండి. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క మీరు ఆయన్ని అడగండి, వారు చెప్తారు. అక్కడ ఏంటంటే ఇక్కడ మనకి 7 రాశులు అయిపోతున్నాయి. జ్యోతిష్యంలో పెనుమార్పులు వస్తున్నాయి. 11 రాశులు అయిపోతున్నాయి. ఈ యుగంలో ఇప్పుడు వరకు మనం షట్చక్రాలుగా మనం చెప్పుకున్నాం కదా. 7 చక్రాలు ఉంటాయి. ఆజ్ఞా చక్రము, మణిపూరక చక్రము, అనాహత చక్రము, తర్వాత ఈ యొక్క విశుద్ధ చక్రము, ఇలా ఆజ్ఞా చక్రము, సహస్రార చక్రము, ఇలా మనం చెప్పుకున్నవన్నీ కూడా ఇవి 7 చక్రాలు. ఈ యొక్క చింత చెట్టు చచ్చిపోయిన మరుక్షణం నుంచి మనకి 6 చక్రాలు మాత్రమే తీసుకుంటాం కృతయుగంలో. అలాగే జ్యోతిష రాసులు 12 రాసులు చెప్తాం కదా, ఇవి 11 రాసులు మాత్రమే ఉంటాయి. ఏ రాశి ఎగిరిపోతుందండి అంటే బ్రహ్మంగారి కాలజ్ఞానం రిఫర్ చేయండి. అంతేగాని మనం రిఫర్ చేయకుండా వ్యతిరేకించావా నీకు తోలు తీసేయడానికి ఖాయం అన్నమాట. రావణుడు తోలు తీసేసాడు, రాముడు వచ్చి. సీతాదేవే తీసింది డైరెక్ట్గా. సత్యభామ తీసింది నరకాసురుడు తోలు. చరిత్ర చూడండి. రాధాదేవి తీసింది సాల్వుడు తోలు. లేడీస్ అంటే తోలు తీసేస్తారు. కాబట్టి భర్తలంతా కూడా ఒళ్ళు చాలా దగ్గర పెట్టుకొని మరి మీరంతా కూడా ప్రవర్తించాలి ఈ అష్టగ్రహ కూటమి సమయంలో. మరి అందరూ కూడా వెళ్ళండి. నదుల్లో మొలగడం కాదు, యాత్రలు బస్సులు వేసుకొని కార్లు వేసుకొని వెళ్ళిపోయి హోలీ డిప్ హోలీ డిప్ హోలీ డిప్ తిరిగేస్తే రాదన్నమాట. పవిత్రం ఉండాలి. ఇప్పుడు నేను చెప్పిన కండిషన్స్ అన్నీ అప్లై చేసి అప్పుడు వెళ్ళండి, అప్పుడు అందులో మొలగండి, తప్పకుండా వస్తుంది. ఇది అష్టగ్రహ కూటమి. ఈ అష్టగ్రహ కూటమి వల్ల 12 రాశుల వాళ్ళకి చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. మనం చెప్పుకున్నాం విడివిడిగా ఏ రాశి వారికి. ఓవరాల్గా నక్షల్లో చదువు రానటువంటి వాడికి అపర సరస్వతి పుత్రుడు అవుతాడు. హోలీ డిప్ చేస్తే కాదు, దీని ప్రభావం వల్ల. పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు, ఫారెన్ వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు ఫారెన్, లవర్స్ కావాలనుకున్న వాళ్ళు లవర్స్. ఇదే మెయిన్ అనమాట. లవర్స్ లవర్స్ లవర్స్, లవ్ లవ్ లవ్, నాట్ లస్ట్. కాబట్టి 12 రాశుల వారి మీద ఎలాంటి ప్రభావం ఉందో మనం ఈ వీడియోలో ఒక్కొక్కళ్ళే చూద్దాం. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి అష్టగ్రహ కూటమి సందర్భంగా ఫిబ్రవరి 2025 సంవత్సరంలో జరిగేటటువంటి ఫలితాల్లో మనం కనుక చూసుకుంటే షష్ఠ స్థితికి అనేటువంటి గురుగ్రహాన్ని మనం చాలా వినయంగా చాలా సౌమ్యంగా ఉంటారు ఈ యొక్క ధనుసు రాశి వారు. అయితే ఈ అష్టగ్రహ కూటమి సందర్భంగా వీళ్ళ లవర్స్తో లేచి వెళ్ళిపోవడం అనేటటువంటిది ఈ యొక్క నెలలో జరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో సూపర్ సక్సెస్. సీరియస్గా ఉండే పని చేసుకునేటటువంటి వాళ్ళు కూడా మేము ప్రేమలో పడవండి అనేటటువంటి వాళ్ళు కూడా ఆడద కనబడంగానే సొల్లు ఖర్చుకుంటూ వాళ్ళ ప్రేమలోకి వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇదంతా శుక్రగ్రహ ప్రభావం. చాలా మోస్ట్ డేంజరస్గా ఉంటుంది. కాబట్టి ఆడవాళ్ళతో మాట్లాడకండి, ఆడవాళ్ళకు దూరంగా ఉండండి. ఫోనుల్లో మీరు వాట్సాప్ ఫోనుల్లో వీడియో కాల్స్, మామూలు కాల్స్ అసలు మాట్లాడద్దు అసలు. ఇకపోతే
వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి మీరంతా కూడా డెవలప్మెంట్ అనేటటువంటిది కనబడుతుంది. అయితే మీరు కోరుకున్నంత డెవలప్మెంట్ ఇంకా ఈ నెలలో జరగదనమాట. వ్యాపారాల్లో లక్షలు కావాలని, మరి గతంలో సంపాదించిన మాదిరిగా రావాలని తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అవి జరగవు ఈ నెలలో. అండ్ ఈ యొక్క విద్యార్థులు కూడా చదువులో మందకొడిగా వెళుతుంది బండి. అత్యవసర మార్కులతో పాస్ అవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక విదేశాలకు సంబంధించి విశ్వవిద్యాలయాల్లో సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఫారెన్ కోర్సులు మీరు ఏమి కోరుకుంటే అవి రావడం జరుగుతాయి. సర్పంచులుగా, కార్పొరేటర్లుగా, మీరు రాజకీయ నాయకులు అనేకమైనటువంటి పోటీల్లో మీరు పాల్గొంటారు, గెలుస్తారు. అదేవిధంగా నామినేటెడ్ పోస్టుల కోసం తెగ ప్రయత్నిస్తున్నారు. అటువంటి వాళ్ళకు కూడా మీకు సీట్లు రావడానికి మీకు అవకాశాలు ఉంటాయి, పోస్టులు రావడానికి. ఈ విధంగా మహిళలు వచ్చేసరికి మరి మా పిల్లలు చూస్తారా అండి, వార్ధక్యంలోకి వచ్చినటువంటి మహిళలు పాపం తల్లులు చాలా బాధపడుతూ ఉంటారు. అయితే మీ పిల్లలు మిమ్మల్ని చూడరమ్మా. మీ పిల్లలు మనకి రొటేషన్ పద్ధతిలో ఒక నెల అన్నగారింట్లో, ఒక నెల తానింట్లో ఇలా పెట్టుకోవడం అనేటటువంటిది షేర్ బేసిస్లో వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారు మొత్తం మీద ఓవరాల్గా పట్టుదలతో మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ ధనుస్సు రాశి వారికి ఈ లవర్స్ను కనుక కట్ చేసుకోకపోతే మీకు ఫోన్లు తెగొస్తాయి. మరి ఆ ఫోన్లు పట్టుకొని మీరు ఇంట్లో ఉండకుండా బయటకు వెళ్ళి మాట్లాడుకోవడాలు, ఇవన్నీ కూడా చూసి మీ భార్యకి అనుమానాలు రావడం, కొండనాలికి మందులేస్తే వర్ణనాలికి పోతుందని చెప్పేసి మీరంతా కూడా చాలా జాగ్రత్తగా జరుగుతుంది. ఫోన్లు ఎవరైనా సరే, ఏ మగాడైనా సరే పెళ్ళం పక్కన మాట్లాడకుండా దూరంగా వెళ్ళి మాట్లాడండి, అది లవరని గుర్తుంచుకోండి. బాత్రూముల్లోకి వెళ్ళి మాట్లాడినా కూడా అది లవరని గుర్తుంచుకోండి. కాబట్టి మీ మొగుళ్ళ మీద పాస్వర్డ్లు పెట్టినా సరే, దేనికి పాస్వర్డ్ పెట్టినా వాడికి ఒక లవర్ ఉందని గ్రహించుకోండి. కాబట్టి మహిళలు మీరంతా కూడా ఇంత స్ట్రిక్ట్గా చేసినప్పుడు మాత్రమే మీ భర్త ఈ నెలలో ఉంటాడు. లేకపోతే వచ్చినటువంటి లపాకీతో వాళ్ళ లవర్తో లేచి వెళ్ళిపోవడానికి 100% అవకాశాలు ఉన్నాయి. తస్మాత్ చెప్పడం నా బాధ్యత, తస్మాత్ జాగ్రత్త. ఇక పరిహారాలు అలా లేచి వెళ్ళిపోకుండా ఉండాలండి. ఏం చేయాలండి అంటే, మీరు శుక్ర జపం చేసుకోండి, శుక్ర స్తోత్రాలు చదవండి. శుక్రుడికి కిలోంపావు బొబ్బర్ని తెలుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకు దానం చేసుకోండి. దశ మహావిద్యలో ఒకటైనటువంటి మహాలక్ష్మి అమ్మవారు, కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవాలా. ఓం శ్రీం మహాలక్ష్మి అయిన నమః అంటూ మహాలక్ష్మి అమ్మవారి పాదాలకు కుంకుమార్చన చేసుకోండి. మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.